అంటే ఆర్యవయస్సుల దగ్గర ఏదో కబ్జా చేయడానికి కుదరలేదు మనండి. అందుకని ఇప్పుడు ఈ బాధ అంతా అయి ఉండొచ్చు. ఒకటి. రెండోది, గతంలో మాదిగలను అన్నాడు, ఉప్పర్లను అన్నాడు, తర్వాత దళితులను అన్నాడు, కాపులను అన్నాడు. ఇదే పంచి ప్రభాకరు కమ్మాళ్ళని ఎప్పుడు అసలు ఇంకా కమ్మాళ్ళని తిట్టడం ఏమిటి, ఇంకా వాళ్ళకి మొత్తం డిక్షనరీలో ఉండే అన్ని చెడ్డ పదాలు వాళ్ళ నోట్లోనే ఉంటాయి. అందుకని అంటే ఇలాంటి వాళ్ళని వెనకేసుకోవచ్చు. అతను అంతే, మీరు పట్టించుకోకండి అంటే చీము నెత్తురు ఉండే మనుషులు పట్టించుకుంటారు. అదేమైంది, అలా అన్నాక ఇంకా రెచ్చిపోయాడు ఈయన, ఈ పంచి ప్రభాకర్ అనే ఆయన. రెచ్చిపోయేసరికి ఇప్పుడు వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఇలాంటి పార్టీలో మనం ఉండాలా, ఇలాంటి నాయకుడి దగ్గర మనం పనిచేయాలా, అవసరం ఏంటి అనుకుంటున్నారు. నన్ను అడిగితే కనుకైతే వాళ్ళకి ఎలాగా మానాభిమానాలు ఉంటాయి కాబట్టి ఆర్యవయస్సులకి వాళ్ళకి సేవాతత్వం ఎంత ఉందో, అందుకని వాళ్ళు ఆలోచించుకుని అలాంటి పార్టీలో ఉండకూడదు. నేను ఏ పార్టీలో చేరమని చెప్పను, కానీ ఇండివిజువల్గా దే కెన్ షో దేర్ ఇది కదా ఎబిలిటీ. నేను అంటున్నది అది. ఇలాంటి పంచి ప్రభాకర్ లాంటి వాళ్ళకి భయపడి వెళ్ళిపోవటం కాదు, సిగ్గుతో తలంచుకుని వెళ్ళిపోవాలి మనం. అంటే ఇలాంటి వాళ్ళ దగ్గర మనం ఉన్నామా అని జగన్మోహన్ రెడ్డిని చూసి అవసరమైతే 4 కడిగేసి వెళ్ళిపోయినా తప్పులేదు. ఒక పక్క ప్రొఫెసర్ నాగేశ్వర్ లాంటి వాళ్ళ చేత పవన్ కళ్యాణ్ తిటిస్తూ ఉంటాడు జగన్మోహన్ రెడ్డి. అట్లాగే ఇప్పుడు ఇతను పంచి ప్రభాకర్ రెడ్డిని అడ్డం పెట్టుకుని ఇప్పుడు అతనికి ఒకళ్ళు చెప్పొద్దే తిట్టాల్సిన అవసరం ఉందని ప్రభాకర్ రెడ్డికి అయినా. ఇప్పుడు ప్రభాకర్ ఎందుకు తిడతాడండి, మీరు ఏదో పేటీఎం లాగా అతనికి ఏదో చేసి ఉంటారు. డబ్బనే కాదు, అతనికి మీకు ఏదైనా డీల్ ఉండొచ్చు. ఇప్పుడు అతనికి అమెరికాలో ఉన్న డబ్బు అవసరం ఉండకపోవచ్చు, రెడ్లంటే అభిమానం ఉండొచ్చు, దట్ ఈస్ డిఫరెంట్. కానీ ఇంత పని కట్టుకుని ఇంత నీచంగా తిడుతున్నారు అంటే మరి మీరు ఏ రకంగా అతన్ని పంచి ప్రభాకర్ని మీ దారిలోకి తెచ్చుకున్నారో మీకు తెలియాలి.